కవిత ఎపిసోడ్పై మీడియాతో మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్తో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. ఎమ్మెల్సీ కవిత లేఖ, అనంతర వ్యాఖ్యలు, సంబంధిత పరిణామాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై నోటీసులు, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. కవిత కొత్త పార్టీ పెట్టనున్నారన్న ప్రచారంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్తో కేటీఆర్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి పూర్తి వివరాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ గురించి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఎలాంటి వ్యాఖ్యలు మీడియాలో చేయవద్దు అంటూ కూడా పార్టీ నాయకులకు సూచించాల్సిందిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం తర్వాత కేటీఆర్ బయలుదేరి హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. దాదాపు 2 గంటల పాటు వీళ్ళిద్దరు కూడా చర్చలు జరిపారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో పాటుగా ఇప్పుడు పార్టీ ఈ ఎపిసోడ్ నుంచి బయటపడేయడం ఎలా అనే అంశం మీద తీవ్రంగా చర్చించినట్టు తెలుస్తుంది. అంతిమంగా కవితకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ ఎవరు కూడా ఏ నాయకులు కూడా బహిర్గతంగా మాట్లాడవద్దు అనేది కేసీఆర్ ఆదేశాలు. సో ఇందులో భాగంగా నిన్న ఈ రోజు చూసాం. మొత్తానికైతే కవితకు సంబంధించిన ఎపిసోడ్ ముగింపు వరకు తీసుకు కేసీఆర్